హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్‌ని. అరగంట సేపు వాటర్‌లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్‌ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఉడికించుకోవాలి బొబ్బర్లని. నెక్స్ట్ ఇలా బియ్యం పిండి పోసుకున్నాక అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పండుమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, టేస్ట్‌కి సరిపడా సాల్టు వేసుకుని వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి పోయకూడదండి. ఎందుకంటే ఈ పిండి గట్టిగా కలుపుకోవాలి. అస్సలు కొంచెం కూడా లూజ్ అవ్వకూడదు. అందుకని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఈ తెపాలా రొట్టెని దాక రొట్టె అని కూడా అంటారండి. ఇలా దాకకి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ పోయాలండి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. సాల్ట్ అనేది మనం టేస్ట్ చూసుకుని వేసుకోవాలి. గట్టి ముద్దలా కలుపుకోవాలండి. బొబ్బర్ల ప్లేస్లో మనం కావాలంటే పచ్చిశనగపప్పు నానబెట్టి వేసుకోవచ్చండి. ఒకవేళ బొబ్బర్లు కానీ పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే అవి మానేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నా బాగానే ఉంటుందండి. వాటితో కూడా వేసుకోవచ్చు ఈ తెపాల రొట్టె అనేది. వాటర్ ఇంకా చాలండి, సరిపోయాయి. ఇప్పుడు ఒక ముద్దలా కలుపుకుందాం. అది కొంచెం ఒక ముద్దలా అవ్వాలి. అప్పుడు వాటర్ అనేది సరిపోయాయి. పిండి బాగా కలిపినట్టు. అదిగోండి ఇలా గట్టిగా ఉండాలి పిండి. ఈ రొట్టెని తీసుకున్న ఆయిల్లో కొంచెం ఆయిల్ అలా దాకలో పోసేసండి. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అలా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక 2 minutes వెయిట్ చేసుకుందామండి దాకని. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇలాగా వాటరు కొంచెం అద్దుకుంటూ మొత్తం దాకంతా ఇలాగా అట్టులాగా మొత్తం రొట్టెని వేసుకోవాలండి. మనకి ఇంకొంచెం పిండి కావాలంటే కొంచెం ఇలా పిండి తీసుకుని ఇలా కొంచెం ఆయిల్ ఉంది చూసారా, అది మొత్తం ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. అది ఎంతో టేస్టీగా ఉంది.